హాయ్ నమస్తే అందరికీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఫిజిక్స్లో గ్రావిటేషన్ టాపిక్ గురించి థియరీ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఆబ్జెక్టివ్ బిట్స్ అనేది సాల్వ్ చేద్దాం విత్ ప్రాబ్లమ్స్తో పాటుగా. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎ లహరి weighing 52 kg అండ్ హర్ చైల్డ్ పూర్విత ఆఫ్ 10 kg సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 meter. సో దీనికి మనం యూస్ చేసే ఫార్ములా ఏంటంటే అకార్డింగ్ టు యూనివర్సల్ గ్రావిటేషన్ ఫోర్స్ ఈక్వేషన్ యూస్ చేస్తామన్నమాట. సో ఆ యూనివర్సల్ గ్రావిటేషన్ ఫోర్స్ ఈక్వేషన్ ఏంటి అంటే F ఈక్వల్ టు G ఇంటూ M1 M2 ఓవర్ R స్క్వేర్, వేర్ M ఈజ్ నథింగ్ బట్ మాస్, G ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, R ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో దీని యొక్క వాల్యూ G వాల్యూ ఎంత అంటే మనకు 6.67 ఇంటూ 10⁻11. మాస్ M1 ఎంత 52 kg, మాస్ M2 10 kg ఓవర్ ఇక్కడ డిస్టెన్స్ 1 meter ఇచ్చాడు కాబట్టి 1. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు 3.48. సో ఇట్స్ నియర్లీ 3.46 ఇంటూ 10⁻8 న్యూటన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If the distance between the earth and the sun were of its present value, the number of days in a year would have been అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఎర్త్కి సన్కి ఉన్న డిస్టెన్స్ అంట ఆఫ్ అయిందంట. అయితే ఇయర్కి 365 డేస్ ఉండేటివి ఒకవేళ డిస్టెన్స్ అనేది ఆఫ్ అయితే ఎన్ని డేస్ వస్తాయని అడిగాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే మనం ఈ క్వశ్చన్ని అకార్డింగ్ టు కెప్లర్ థియరీ. సో కెప్లర్స్ అనే అతను ఏం చెప్పాడంటే అతను ఏంటంటే టైం పీరియడ్కి డిస్టెన్స్కి ఒక రిలేషన్ కనుక్కున్నాడు. సో ఆ యొక్క రిలేషన్ ఏంటి అంటే సో టైం పీరియడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ హోల్ క్యూబ్. సో ఇది కెప్లర్ అనే సైంటిస్ట్ ఇచ్చిన రిలేషన్షిప్ అన్నమాట. సో దీని బేసెస్కి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో ఇందులో ఇనిషియల్గా టైం పీరియడ్ అంటే టీ ఎన్ని డేస్ 365 డేస్ అన్నమాట. T2 వాల్యూ మనకు తెలియదు. ఇక్కడ డిస్టెన్స్ ఏమన్నాడు, D2 అనేది హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. అంటే ఇనిషియల్గా D1 ఉండేది, సెకండ్ టైంకి వచ్చి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. అది ప్రాబ్లం ఇచ్చాడు కదా, ఇలా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే T2 ఓవర్ T1 ఈక్వల్ టు D2 ఓవర్ D1. ఇదేమో స్క్వేర్ ఎందుకంటే T స్క్వేర్ కాబట్టి, ఇదేమో హోల్ క్యూబ్ ఎందుకంటే D క్యూబ్ కాబట్టి. సో ఈ యొక్క రిలేషన్ యూస్ చేసుకుంటే సో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ దట్ ఎంప్లైస్ సో T2 ఓవర్ T1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు D2 అంటే ఏంటి 1/2 టైమ్స్ ఆఫ్ D1 ఓవర్ D1. సో D1 గట్ క్యాన్సిల్ హోల్ క్యూబ్. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది T2 ఓవర్ T1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/8. ఇప్పుడు నాకు T2 ఓవర్ T1 ఇక్కడ T2 స్క్వేర్ చేద్దాం. ఒక నిమిషం, దీన్ని ఒక విధంగా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నాకేంటంటే T2 స్క్వేర్ ఇంటూ 8 ఈక్వల్ టు T1 స్క్వేర్. సో ఇప్పుడు నాకు T1 అంటే ఎంత 365 డేస్ కాబట్టి T2 స్క్వేర్ ఈక్వల్ టు 365 డేస్ ఓవర్ 8. T2 స్క్వేర్ అంటే T1 వాల్యూ 365 హోల్ స్క్వేర్ వేసుకున్నాం. సో ఇప్పుడు నాకు T2 వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ నాకు 365 ఓవర్ √8. సో ఇట్ వాల్యూ అప్రాక్సిమేట్గా నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ 129 డేస్. సో నాకు ఈ ప్రాబ్లంకి ఎన్ని డేస్ వస్తుందంటే నాకు ఇక్కడ 129 డేస్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 particles ఈచ్ ఆఫ్ మాస్ m go round a circle of radius r under the action of their mutual gravitational attraction. Find the speed of each particle అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే 2 particles ఈచ్ మాస్ ఎంత అంట m అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్ట్ అనుకున్నాం, అదేవిధంగా ఇది ఒకటి అనుకున్నాం. సో 2 ఆబ్జెక్ట్
2 పార్టికల్స్, ఈచ్ ఆఫ్ మాస్ ఎంత అంట m, ఇది దీని యొక్క మాస్ కూడా m. ఇక్కడ ఏంటంటే దీని యొక్క రేడియస్ ఎంత అంట r, అదేవిధంగా దీని యొక్క రేడియస్ కూడా ఏమవుతుంది నాకు r అవుతుంది. అయితే ఇది ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ అన్నాడు, అంటే వెలాసిటీ కనుక్కోవాలి, మనం స్పీడ్ కనుక్కోవాలి. అయితే మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే అకార్డింగ్ టు ఫోర్స్ ఈక్వేషన్, ఫోర్స్ ఈక్వల్ టు అంటే ఇలా 2 మాసెస్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఫోర్స్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు g ఇంటూ m, ఎందుకంటే ఇక్కడ మాసెస్ అనేది బోత్ ఆర్ సేమ్ కాబట్టి mm తీసుకున్నాం. ఇక్కడ నాకు డిస్టెన్స్ అన్నప్పుడు ఈ యొక్క ఆరిజిన్ నుంచి ఈ ఆరిజిన్ వరకు ఎంత ఉంది టోటల్ డిస్టెన్స్, ఇదేమో r ఇదేమో r, టోటల్ యాడ్ చేస్తేనేమో 2r. సో కాబట్టి 2r హోల్ స్క్వేర్. సో యాక్చువల్ బేసిక్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈక్వల్ టు g ఇంటూ m1 m2 ఓవర్ r స్క్వేర్. ఇది బేసిక్ ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు మాస్ అనేది బోత్ సేమ్ అన్నాడు కాబట్టి mm తీసుకున్నాం. ఇక్కడ రేడియస్ అన్నప్పుడు అదే డిస్టెన్స్ అన్నప్పుడు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు టోటల్ 2r కాబట్టి 2r స్క్వేర్ తీసుకున్నాం. అప్పుడు నాకు ఫోర్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ నాకు g ఇంటూ m స్క్వేర్ ఓవర్ 4r స్క్వేర్. ఇక్కడ ఏంటంటే నాకు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ అన్నాడు. ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది తీసుకుంటాం. సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది యూనివర్సల్లో బేస్డ్ అపాన్ సెంట్రిపెటల్ ఫోర్స్ బేస్ అయ్యే మనకు రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నాకేంటంటే సెంట్రిపెటల్ ఫోర్స్ సో దీని వాల్యూ ఎంత అంటే mv స్క్వేర్ ఓవర్ r. ఇక్కడ నాకేంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈ వాల్యూ, దీన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం, ఇదేమో సెంట్రిపెటల్ ఫోర్స్. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకున్నప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు g ఇంటూ m స్క్వేర్ ఓవర్ 4r స్క్వేర్ ఈక్వల్ టు mv స్క్వేర్ ఓవర్ r. ఇక్కడ నాకు m క్యాన్సిల్, సో ఇక్కడ నాకు r క్యాన్సిల్. సో దీని నుంచి నాకు v స్క్వేర్ ఈక్వల్ టు gm ఓవర్ 4r. అదే దీని నుంచి నాకు v ఏమవుతుందంటే ఇక్కడ నాకు, సో దీని నుంచి v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g ఇంటూ m ఓవర్ 4 టైమ్స్ ఆఫ్ r. ఇదే నాకేమవుతుందంటే వెలాసిటీ అవుతుంది అన్నమాట, స్పీడ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఆప్షన్స్లో ఎక్కడుందంటే అది ఫస్ట్ ఆప్షన్. సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ అన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ gm/4r అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద ఎర్త్ స్టార్టెడ్ స్పిన్నింగ్ వెరీ ఫాస్ట్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఈక్వేటర్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ 1 డే ఇన్ హవర్స్ అన్నాడు. ఇక్కడ లెంత్ ఆఫ్ ద 1 డే అన్నప్పుడు ఇంత హవర్స్ అన్నాడు, అంటే టైం పీరియడ్ కనుక్కోవాలి. సో జనరల్గా మనకు టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే టైం పీరియడ్ ఈక్వల్ టు, సో ఈ ప్రాబ్లంలో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే టైం పీరియడ్. సో టైం పీరియడ్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకు 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r ఓవర్ g. సో 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r ఓవర్ g. సో ఇదన్నమాట ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకున్న రేడియస్ ఇచ్చేస్తున్నాడు, g వాల్యూ ఇచ్చేస్తున్నాడు. సో దీని బేసిస్కి మనం ఏం కనుక్కోవచ్చు, ఇక్కడ టైం పీరియడ్ కనుక్కోవచ్చు. కాబట్టి 2π స్క్వేర్ రూట్ ఆఫ్ r వాల్యూ ఏమో 6400 కిలోమీటర్స్లో మార్చుకున్నాం. సో 10 క్యూబ్ ఓవర్ g వాల్యూ 10. ఇక్కడ t ఇంటూ పై వాల్యూ ఎంత 3.14 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇదేమవుతుందంటే నాకు 64 ఇంటూ 100 రాసుకున్నాం. సో ఇక్కడ నాకు ఈ 10 స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇదేమవుతుంది 64 ఇంటూ 100 ఇంటూ 100, అంటే ఇది ఎంత అవుతుంది నాకు, ఇది 2 ఇంటూ 3.14 ఇంటూ దీని వాల్యూ 8 10 అంటే 800 వస్తుంది. సో దీని వాల్యూ మనం మల్టిపుల్ చేసుకుంటే 8 2 జా 16, 1600 3 జా 48, అంటే 5024 సెకండ్స్ వస్తుంది. ఇక్కడ నాకు ఎన్ని వస్తుంది అంటే నాకు 5024 సెకండ్స్.
సో క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఇన్ హవర్స్లో అడిగాడు. సో ఇన్ హవర్స్లో అడిగాడు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే నాకు 1.39 అవర్స్ వస్తుంది. ఓకే, సో 1024ని కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ 1 డే లెంత్ అన్నాడు కాబట్టి 1 డే 39 వస్తుంది అన్నమాట. దీన్ని కన్వర్టింగ్ ఇంటూ డేస్లో మార్చుకుంటే, హవర్స్లో మార్చుకుంటే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ shrinks by 2%, mass remaining constant, then how would the value of acceleration due to gravity changes అన్నాడు. ఇక్కడ ఏంటంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ యొక్క రేడియస్ అనేది 2% డిక్రీజ్ అయిందంట. అయితే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందని అడిగాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఇవన్నీ మనం థియరీలో డిస్కస్ చేసుకున్నాం జీ వాల్యూ అనేది. సో మనకి ఏంటంటే మనకు తెలిసిన ఫార్ములా ఫోర్స్ ఈక్వల్ టు జీ ఇంటూ ఓవర్ ఆర్ స్క్వేర్. అదే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ 2 ఫోర్సెస్ మనం ఈక్వల్ చేసుకుంటే జీ ఇంటూ ఎం ఓవర్ ఆర్ స్క్వేర్. సో దీని నుంచి నాకు మాసెస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈక్వల్ టు జీ ఇంటూ ఎం ఓవర్ ఆర్ స్క్వేర్. సో ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్. సో దీనికి మనం ఏం చేస్తామంటే లాగరిథమిక్ అప్లై చేస్తాం. సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది లాగరిథమిక్ అప్లై చేసినప్పుడు లాగ్ జీ ఈక్వల్ టు ఇక్కడ ఏ బై బి వస్తుంది. లాగ్ ఏ బై బి అంటే ఏమవుతుంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో లాగ్ ఏబి అన్నప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ జీ ప్లస్ లాగ్ ఎం ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ లాగ్ ఆర్. ఇదంతా ఏంటిది, లాగ్ జీ వాల్యూ. ఇక్కడ మనకేంటంటే ప్రాబ్లంలో ఏమన్నాడంటే మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. ఇక్కడ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. సో మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి దీన్ని విత్ రెస్పెక్ట్ టు యాక్సలరేషన్తో డిఫరెన్షియేషన్ చేస్తాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు జీ. ఓకే, సో డిఫరెన్షియేట్ చేసామంటే అప్పుడు నాకేమవుతుందంటే ఇది లాగ్ ఎందుకు వస్తుంది ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయడం ఒక నిమిషం. సో డిఫరెన్షియేషన్ చేయనప్పుడు ఏమవుతుందంటే నాకు డీజీ ఓవర్ జీ ఈక్వల్ టు ఇక్కడ నాకు దీని వాల్యూ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ కాబట్టి దాని వాల్యూ 0, మాస్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి దాని వాల్యూ కూడా 0. ఇక్కడ నాకేమవుతుంది ప్లస్ 2 ఇంటూ డిఆర్, క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం, డిఆర్ ఓవర్ ఆర్. ఓకే, ఇక్కడ ఆర్ అన్న స్మాల్ అన్న క్యాపిటల్ అన్న ఒకటే, మనం ఇక్కడ జస్ట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లంలో ఇంకో పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ shrinks by 2% అన్నాడు. అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ డిఆర్ ఓవర్ ఆర్ వాల్యూ 2% డిక్రీజ్ అయిందంట. 2% డిక్రీజ్ అయింది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే -2/100గా రాసుకోవచ్చు. ఎందుకంటే పర్సెంటేజ్ కన్వర్టింగ్ ఇంటూ మా పర్సెంటేజ్ చేంజ్ చేస్తే బై 100 రాసుకుంటాం కాబట్టి. ఇప్పుడు నా దీని నుంచి డిజి ఓవర్ జీ ఈక్వల్ టు -2 ఇంటూ ఇక్కడ నాకు డిఆర్ ఓవర్ వాల్యూ ఎంత -2/100 కాబట్టి -2/100. సో ఇప్పుడు నాకేమొస్తుందంటే ఇది 4/100 అంటే ఇట్ మీనింగ్ ఏంటంటే 4%. సో దాని వాల్యూ ఎంత డిక్రీజ్ అవుతుందంటే నాకు ఇక్కడ 4%. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజెస్ బై 4%. నెక్స్ట్ చూడండి, ఏ మాస్ m is broken into 2 parts of mass m1 and m2 related to that force of gravitation attraction between them is maximum అన్నాడు. ఇక్కడ మాస్ m అనేది బ్రోకెన్ 2 పార్ట్స్ అన్నప్పుడు అది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. దట్ ఈజ్ అంటే ఎట్లా m/2 అంతే డైరెక్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ చూడండి ఈ ప్రాబ్లంలో ఏ మ్యాన్ కెన్ జంప్ 1.5 meters హై ఆన్ ద ఎర్త్. క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ హైట్ ఈ మైట్ బి ఏబుల్ టు జంప్ ఆన్ ఏ ప్లానెట్ whose density is 1/4 that of ఎర్త్ అండ్ whose radius is 1/3 ఆఫ్ ద ఎర్త్ రేడియస్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఎర్త్ మీద 1.5 meter హైట్ అనేది అతను జంప్ చేశాడంట. అదే ఏదన్నా ఒక ప్లానెట్ మీద దాని యొక్క ఇప్పుడు ఎర్త్ డెన్సిటీలో 1/4 ఉండి ఎర్త్ రేడియస్లో 1/3 ఉంటే అలాంటి ప్లానెట్ మీద అతను ఎంత హైట్ అనేది జంప్ చేయగలుగుతాడు అని అడిగాడు క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కనుక్కోవాలి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కనుక్కోవాలి. సో జనరల్గా ఈ యొక్క జీ వాల్యూ ఎంత అంటే మనకు ఇలా ఇండికేట్ చేసుకుంటామంటే మనము జీ ఇంటూ m/r². సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇందులో m అంటే ఏంది అంటే ఇక్కడ నాకు మాస్, m అంటే మాస్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మాస్ అంటే మీనింగ్ ఏంటంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ని మనం ఏమనొచ్చు అంటే మాస్ అనొచ్చు. సో డెన్సిటీని మనం రోతో ఇండికేట్ చేసుకుంటే వాల్యూమ్ అనేది దేని యొక్క వాల్యూము, ఎర్త్ యొక్క వాల్యూమ్. సో ఎర్త్ అనేది స్పేర్ షేప్లో ఉంటుంది కాబట్టి 4/3πr³. సో ఇదన్నమాట మాస్. ఓకే, ఇప్పుడు దీని నుంచి నాకు జీ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇక్కడ జీ ఇంటూ 4/3πr³ ఇంటూ ρ/r². ఇక్కడ నేనేం చేశానంటే m ప్లస్ ఈ వాల్యూ ప్లేస్ చేసుకున్నాను. 4/3πr³ ఇంటూ ρ. ఇక్కడ నాకు ఈ యొక్క వాల్యూ r² క్యాన్సిల్ అయితే సో ఫైనల్గా నాకు జీ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ నాకు జీ ఈక్వల్ టు 4/3π ఇంటూ r క్యాపిటల్ జీ ఇంటూ ρ. సో ఇదన్నమాట. ఇదేంటిది ఎర్త్ యొక్క జీ వాల్యూ. ఇప్పుడు వాడు కొన్ని కండిషన్లు ఇచ్చాడు ప్లానెట్ మీద జీ వాల్యూ ఉండడానికి. అదేంటంటే ఆర్ యొక్క వాల్యూ ప్లానెట్ మీద అంట 1/3 పార్ట్ అంట, 1/3 పార్ట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. అదేవిధంగా డెన్సిటీ ఆఫ్ ప్లానెట్ ఎంత అంట 1/4 టైమ్స్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్ అంట. అది వాడు ఇచ్చిన కండిషన్స్. సో డెన్సిటీ ఈజ్ 1/4 అన్నాడు, రేడియస్ అనేది 1/3 అన్నాడు. కాబట్టి మనం ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో ప్లేస్ చేసుకుంటే నాకు ఈ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క వాల్యూ ప్లానెట్ మీద ఎంత వస్తుందంటే నాకు 4/3π. ఇక్కడ నాకు జీ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది మొత్తం ఇది వరకు ఏం చేంజెస్ లేదు. ఇక్కడ నాకు ఆర్ వాల్యూ ఏమైంది 1/3 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ 1/4 టైమ్స్ ఆఫ్ ρe. సో ఇక్కడ నాకు ఈ వాల్యూ ఈ టోటల్ ఎంత అయింది నాకంటే 1/12. సో 1/12 టైమ్స్ ఆఫ్ 4/3πgre ρe. సో దీని వాల్యూ అంతా ఏంటిది ఎర్త్. కాబట్టి ఇప్పుడు నాకేమైందంటే ఈ యొక్క గ్రావిటేషన్ వాల్యూ ఆన్ ప్లానెట్ అనేది ఏమైందంటే నాకు 1/12 టైమ్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఆఫ్ ఎర్త్ అయిందన్నమాట. ఇప్పుడు నాకు ఈ గ్రావిటేషన్ యొక్క వాల్యూ ఇది ఓకే, ఇక్కడ కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ అడిగింది ఏంది హైట్ వాల్యూ కనుక్కోమన్నాడు. హైట్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఎర్త్ మీద జంప్ అవ్వడానికి ఎంత ఎనర్జీ అయితే యూస్ చేశాడో సేమ్ ఎనర్జీని ప్లానెట్ మీద కూడా యూస్ చేశాడు అనుకున్నాం. అంటే ఎనర్జీ అతను యూస్ చేసే ఎనర్జీ అనేది సేమ్ ఎనర్జీ అప్లై చేశాడు అనుకుందాం. అప్పుడు ఏమవుద్దంటే నాకు ఎనర్జీ అంటే ఎలా ఇండికేట్ చేసుకుంటాం mgh. ఈ ఎర్త్ మీద mgh అనే ఎనర్జీ యూస్ చేశాడు అనుకుంటే ప్లానెట్ మీద ఏమవుద్దంటే నాకు ఇది mg'(h') అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ సేమ్ రెండు కేసులు సేమ్ తీసుకున్నానంటే మాస్ అనేది ఎక్కడైనా సరే ఒకటే ఉంటుంది కాబట్టి m అలానే తీసుకున్నాం. ఇక్కడ నాకు చేంజ్ అయ్యేటివి ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజ్ అవుతుంది,
హైట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఎం క్యాన్సిల్. ఇక్కడ జీ డాష్ వాల్యూ ఏమైందంటే నాకు ఇక్కడ 1/12 టైమ్స్ ఆఫ్ జీ అయింది హెచ్ డాష్. ఇదేంటి ఇది GH. ఇప్పుడు నా జీ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు నా హెచ్ డాష్ వాల్యూ ఎంత అంటే 12 టైమ్స్ ఆఫ్ హెచ్. ఇక్కడ నాకు 12 టైమ్స్ ఆఫ్ హెచ్ అంటే హెచ్ వాల్యూ ఎంత 1.5 మీటర్స్. అంటే నా హెచ్ డాష్ ఈక్వల్ టు ఎంత అంటే నాకు 18 మీటర్స్. అంటే ప్లానెట్ మీద అతను ఎంత జంప్ చేయగలుగుతాడు అంటే నాకు ఇక్కడ 18 మీటర్స్ జంప్ చేయగలుగుతాడు అన్నమాట. అంటే వాడిచ్చిన కండిషన్స్ బేస్ చేసుకుని. కాబట్టి నాకు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 18 మీటర్స్. ద ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ఎర్త్ ఈస్ 11.2 km/s. వాట్ వుడ్ బీ ద ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ప్లానెట్ హూజ్ మాస్ ఈస్ 1000 టైమ్స్ అండ్ రేడియస్ ఈస్ 10 టైమ్స్ దట్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. సో జనరల్గా ఈ యొక్క ఎస్కేప్ వెలాసిటీ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే √2 టైమ్స్ ఆఫ్ G ఇంటూ M ఓవర్ రేడియస్. ఇక్కడ G అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, M అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, R అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఇప్పుడు జనరల్గా మనకేంటంటే జీ వాల్యూ, మాస్ వాల్యూ, రేడియస్ వాల్యూ మనం ప్లేస్ చేసుకుంటే సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 11.2 km/s వస్తుంది. ఇక్కడ G అంటే 6.67 × 10⁻11. మాస్ వాల్యూ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రేడియస్ అంటే 6.4, 6 × 10⁻24 ఇలా. సో ఈ వాల్యూస్ ప్లేస్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే నాకు ఇది 11.2 km/s వస్తుంది. ఇదేంటిది వెలాసిటీ. సో ఎస్కేప్ వెలాసిటీ. ఇక్కడ అడిగింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూస్ అనేటివి చేంజ్ అయితే అంటే ఏం చేంజ్ అయితే దాని యొక్క మాస్, దాని యొక్క రేడియస్ అనేది చేంజ్ అయితే అప్పుడు నాకేమవుతుందని అడిగాడు. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క ఈ వాల్యూ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ తీసుకుంటే 2 ఇంటూ వాట్ వుడ్ బి ది ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ప్లానెట్ హూజ్ మాస్ ఈస్ 1000 టైమ్స్ అండ్ రేడియస్ ఈస్ 10 టైమ్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ జీ వాల్యూ ఏం చేంజ్ కాలేదు. మాస్ వాల్యూ ఎంత అయిందంట 1000 టైమ్స్ ఆఫ్ మాస్, అదేవిధంగా 10 టైమ్స్ ఆఫ్ రేడియస్ అన్నాడు. అంటే నాకు ఇదేమవుతుంది 10 క్యాన్సిల్ అయిపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఈక్వల్ టు 100 అంటే మీనింగ్ ఏమని 10. కాబట్టి 10 టైమ్స్ ఆఫ్ 2 ఇంటూ G ఇంటూ M ఓవర్ R. అంటే వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఈక్వల్ టు 10 టైమ్స్ ఆఫ్ వెలాసిటీ ఆన్ ఎర్త్. సో వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఎంత ఇచ్చినాడు 11.2. అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది నాకు 112 km/s. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీటర్స్/s ఉంది కాబట్టి km/s. ఓకే. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే నాకు 112 km/s. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 balls ఈచ్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈక్వల్ మాస్ అండ్ డెన్సిటీ ఆర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక బాల్ అనుకుందాం, 2 balls అనేటివి ఇలా ప్లేస్ చేశారు. అయితే దీని యొక్క రేడియస్, ఈ బాల్ యొక్క రేడియస్ R అనుకుంటే ఈ బాల్ యొక్క రేడియస్ R, దీని యొక్క మాస్ M అనుకుంటే ఇక్కడ మాసెస్ ఈక్వల్ మాసెస్ అన్నాడు కాబట్టి సో బోత్ ఆర్ M. ఇప్పుడు దీని నుంచి నాకు ఫోర్స్ ఈక్వేషన్ F ఈక్వల్ టు ఏమవుతుందంటే G ఇంటూ M1 M2 R². అది మనకు తెలిసిన ఫార్ములా. ఇక్కడ ఏంటంటే బోత్ ఆర్ సేమ్ కాబట్టి M² R². ఇది కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు M వాల్యూ అంటే మాస్ వాల్యూ
మాస్ అండ్ డెన్సిటీ ఈక్వల్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ బిట్వీన్ దమ్ ఈస్ ప్రపోర్షనల్ అంటూ అన్నాడు. కాబట్టి ఇక్కడ మాస్ వాల్యూ ఎంత అంటే నాకు ఆల్రెడీ ఇంతకుముందు మనం దీనికి సంబంధించిన ఫార్ములా డిస్క్ ఒకటి చూసుకున్నాం. సో మాస్ అంటే నేనేం చెప్పాను, రో ఇంటూ 4/3 టైమ్స్ ఆఫ్ పై ఆర్ క్యూబ్. సో ఈ వాల్యూ ఇందులో ప్లేస్ చేసుకుంటాం. అప్పుడు నాకు ఫోర్స్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు జీ ఇంటూ ఎం స్క్వేర్ అన్నప్పుడు రో స్క్వేర్ 4/3 పై హోల్ స్క్వేర్, ఇది r⁴ ఓవర్ ఆర్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి, ఫోర్స్కి ఆర్కి మాత్రం రిలేషన్షిప్ కాబట్టి ఇది స్క్వేరు, ఇది 4. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ ఇది మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ నాకు ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది r⁴. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద r⁴. సో అదన్నమాట, అంటే థర్డ్ ఆప్షన్ అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి, figure shows the velocity of a planet revolving around the sun at 3 times of the year. Let v be the speed of the planet when its speed velocity అనేసి అన్నాడు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే సన్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో అది స్పీడ్గా రొటేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది d1 అనుకుందాం, ఇది d2 అనుకుందాం, ఇది d3 అనుకుంటే ఇక్కడ నాకేంటి అంటే d1 ఈజ్ లెస్ దెన్ d2 ఈజ్ లెస్ దెన్ d3. సో ఇది మనకు తెలిసింది. ఇక్కడ స్పీడ్కి డిస్టెన్స్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే నాకు డిస్టెన్స్కి స్పీడ్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నాకు d1 అనేది దగ్గరగా ఉంది, సరే నెక్స్ట్ d2 దూరంగా ఉంది, నెక్స్ట్ d3 దూరంగా ఉంది. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది, ఇన్వర్స్ రిలేషన్షిప్ కాబట్టి v1 ఈజ్ గ్రేటర్ దెన్ v2 ఈజ్ గ్రేటర్ దెన్ v3. అంటే ఏదైతే దగ్గరగా ఉంటుందో అది నాకేమవుతుందంటే స్పీడ్ అనేది ఎక్కువగా రొటేట్ అవుతుంది, అంటే ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి నాకు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే 4th అన్నమాట ఆన్సర్. సో ఈ యొక్క రూల్ ఎవరు ఐడెంటిఫై చేశారంటే కెప్లర్ అనే సైంటిస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇందులో ఏది దగ్గరగా ఉంటుంది ఈ సన్కి అంటే ఏ, ఈ ప్రాబ్లంలో ఏ. నెక్స్ట్, హూ ప్రపోజ్డ్ ద యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అన్నప్పుడు సర్ ఐజాక్ న్యూటన్ అనే అతను యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఐడెంటిఫై చేశాడు. నెక్స్ట్, వాట్ డస్ ద గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ డిపెండ్ ఆన్ అన్నప్పుడు సో జనరల్గా మనకు ఫోర్స్ ఈక్వేషన్ ఏంటి, జీ ఇంటూ m1 m2 ఓవర్ ఆర్ స్క్వేర్. ఇక్కడ మాసెస్, ప్రొడక్ట్ ఆఫ్ మాసెస్ ఇన్వర్స్ రిలేషన్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఇక్కడ నాకు ఓన్లీ మాసెస్ అన్నాడు, 1 ఆబ్జెక్ట్ అన్నాడు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్, ఇది ఓకే. ద సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సమ్ చేయట్లేదు ఇక్కడ మనం డిస్టెన్సెస్ అనేది, ఇది కాదు. సో ఇది కాదు, స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే బి. నెక్స్ట్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ 10 Newtons. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ డబుల్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి అన్నాడు. ఇక్కడ ఏంటంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఎంత అంట 10 Newtons అంట. అంటే ఫోర్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 10 Newtons అన్నాడు, 10 Newtons అంట. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ డబుల్ అన్నాడు, అంటే మాస్ అనేది డబుల్ అయిందంట. అయితే గ్రావిటేషన్ ఫోర్స్ విల్ బి అన్నాడు. అయితే జీ వాల్యూ ఎంత అన్నాడు. సో జనరల్గా మనకి ఏంటంటే జీ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా చూద్దాం. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈక్వల్ టు జీ ఇంటూ మాస్ ఓవర్ ఆర్ స్క్వేర్. అదే ఇంకో ఫార్ములా ఏంటి, ఎం ఇంటూ జీ. సో ఇందులో ప్లేస్ చేసుకుంటే నాకు జీ ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు జీ ఇంటూ ఎం ఓవర్ ఆర్ స్క్వేర్. అంటే దీని నుంచి నాకు జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్. సో జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్. ఇక్కడ నాకేమైంది, ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ డబుల్ అన్నాడు. అయితే గ్రావిటేషన్ ఫోర్స్ కూడా ఏమవుతుంది నాకు డబుల్ అవుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 masses ఈజ్ డబుల్ ద గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ దమ్ ఈజ్ అన్నాడు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 masses ఈజ్ డబుల్ ద గ్రావిటేషన్ ఫోర్స్ అన్నప్పుడు ఇక్కడ పై ఈక్వేషన్ చూడండి. ఇక్కడ దీని నుంచి ఫోర్స్ అనేది డైరెక్ట్గా 1/r². ఇది డిస్టెన్స్.
ఇది డిస్టెన్స్ డబల్ అయింది అంటే ఆటోమేటిక్గా నాకేమవుద్ది, ఇది డబల్ అంటే 2 స్క్వేర్ అంటే 1/4. సో కాబట్టి నాకేమవుద్ది అంటే ఇది బికమ్ 1/4. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్ వర్ డబల్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఇట్స్ సర్ఫేస్ విల్ బి అన్నాడు. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్ వర్ డబల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఇట్స్ సర్ఫేస్ వుడ్ బి అన్నాడు. ఇక్కడ ఒక నిమిషం, ఇఫ్ ద మాస్, ఒక నిమిషం సారీ, ఇక్కడ పైన ఒక క్వశ్చన్లో ఒక మిస్టేక్ చెప్పాను, స్మాల్ మిస్టేక్. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఇక్కడ అడిగింది ఫోర్స్ కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఇస్ 10 న్యూటన్స్ ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ డబల్. అంటే మాస్ అనేది డబల్ అయిందంటే, అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ అడిగింది ఇక్కడ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా, గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఇక్కడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ స్క్వేర్. సో కాబట్టి ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ స్క్వేర్ కాబట్టి మాస్ డబల్ అయినప్పుడు నాకు ఫోర్స్ అనేది ఏమవుతుందంటే 4 టైమ్స్ అవుతుంది, అంటే క్వార్టర్ యాపిల్ అవుతుంది. ఓకే సారీ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ వర్ డబల్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఇట్స్ సర్ఫేస్ వుడ్ బి, సో డైరెక్ట్లీ డబల్. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ కాబట్టి దీనికి ఏమవుతుందంటే నాకు ఇది జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎం. సో కాబట్టి డబల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. సో డైరెక్ట్గా 9.8 meters per second square. సో గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ అనేది సో ఈ యూనివర్సల్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ మీద ఉంటుంది కాబట్టి బిట్వీన్ ఆల్ ఆబ్జెక్ట్స్ విత్ మాసెస్. సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ అన్న. సో గ్రావిటేషన్ ఫోర్స్ యూనిట్ ఏంటంటే న్యూటన్. ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఆన్ ఎర్త్. ఎస్కేప్ వెలాసిటీ అనేది ఎర్త్ మీద ఎలాంటి చేంజెస్ ఉండదు కాబట్టి రిమైన్స్ అన్చేంజ్డ్ విత్ వేరియేషన్ ఆఫ్ మాస్. ఎందుకంటే ఈ యొక్క ఎస్కేప్ వెలాసిటీ అనేది ఇంతకుముందే చూసాం మనం, 2 × gm/r. సో ఇది కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ అనేది మాస్ మీద డిపెండ్ అవుతుంది.